So we are talking about the first century. మొదటి శతాబ్దం గురించి మనం మాట్లాడుతున్నాం. Now we are in the 21st century. ఇప్పుడు మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. Can you imagine how much corruption has come into the church now? మరి సంఘం ఎంత క్షీణించిపోతున్నాయో, ఎంత పాడైపోతున్నాయో. All over the world. ఈ లోకమంతట్లో ఇదే జరుగుతుంది. What is called Christianity is not true Christianity. ఈ రోజుల్లో మనం క్రైస్తవ్యం అని పిలుచుకునేది నిజమైన క్రైస్తవ్యం కాదు. Came from heaven was pure. పరలోకం నుండి వచ్చింది పవిత్రమైంది. But it has become so corrupt all over the world. కానీ ఈ లోకం అంతట్లో మనం చూసినట్లయితే ఎంతో చెడిపోయింది, పాడైపోయింది. So very often what people call Christianity is not Christianity. కాబట్టి తరచుగా క్రైస్తవ్యం అని పిలిచేది నిజమైన క్రైస్తవ్యం కాదు. I'll give you one example. ఒక ఉదాహరణ నేను చెప్తాను. There are many examples and we give you one. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, ఒకటి చెప్తాను మీకు. You read in the New Testament. మీరు కొత్త నిబంధనలో చదివినప్పుడు Jesus and the apostles, యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తలులు never asked anybody to give money for themselves. కాబట్టి వాళ్ళ కోసం, వాళ్ళ సొంత అవసరాల కోసం నాకు డబ్బులు ఇవ్వండి అని వాళ్ళు ఎప్పుడు అడగలేదు. Not even once. ఒక్కసారి కూడా. Paul never said, I am doing a great ministry, you people must support me. పౌలు ఎప్పుడు ఏదో గొప్ప పరిచయం చేస్తున్నాను, మీరు డబ్బులు ఇచ్చి నన్ను ఆదుకోండి. No. చెప్పలేదు. Peter never said that. పేతురు చెప్పలేదు. John never said that. యోహాన్ చెప్పలేదు. They were doing the greatest ministry on earth at that time. ఆ సమయంలో మనం చూసినట్లయితే భూమి మీద అతి గొప్ప పరిచయం చేస్తున్న వాళ్ళు. They never asked anybody for money. అయినా కానీ ఎవరిని డబ్బులు అడగలేదు వాళ్ళు. They never sent a report somewhere saying I am doing a great work, will you please support me? వాళ్ళు ఎవరికి నివేదికలు పంపించలేదు, గొప్ప పరిచయం చేస్తున్నాను, నన్ను ఆదుకోండి, మీరు డబ్బులు ఇవ్వండి అని ఎవరిని అడగలేదు. They never sent a report saying we are planting so many churches, so many people have come to the Lord, please support me. మేము ఎన్నో సంఘాలు కట్టాము, ఎంతమంది వస్తున్నారు ప్రభు దగ్గరికి, మా దయచేసి మమ్మల్ని ఆదుకోండి. But today every Christian organization and church is doing that. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే దాదాపుగా అన్ని క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ ఆర్గనైజేషన్లు, సంస్థలు అవే చేస్తున్నాయి. You read that in the New Testament? కొత్త నిబంధనలో మనం ఏమైనా చూస్తామా? లేదు. What you read, original way of God's working is in the New Testament. కాబట్టి అసలైన విధానంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎలా చేశారో మనం చూస్తాం నూతన నిబంధనలో. You know, in the New Testament, if you read carefully, కొత్త నిబంధన మనం జాగ్రత్తగా చూసినట్లయితే the only time anybody asked the believers to give money, it was for poor believers in some other place. విశ్వాసుల్ని ఎవరైనా డబ్బులు ఇవ్వండి అని అడిగారంటే వేరే చోట ఉన్న పేద విశ్వాసుల కోసం మాత్రమే అడిగారు. There are some poor believers in Jerusalem. Will you please, Corinthians, will you please send some money to them? యెరూషలేములో ఎంతో పేద విశ్వాసులు ఉన్నారు. కొరింథీలో ఉన్న విశ్వాసులారా మీరు ఏమైనా డబ్బులు ఇస్తారా వాళ్ళకి? I also say that. నేను కూడా చెప్తాను. I say don't send me any money. There are some poor believers in the villages in Tamil Nadu. Please send there. నాకేం డబ్బులు మీరు పంపించొద్దు. తమిళనాడులో ఎంతో మంది పేద విశ్వాసులు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి. That is how the apostles lived. అపోస్తలులు ఆ విధంగా జీవించారు. But then you say, how can they live? మరి వాళ్ళు ఎలా జీవించారని మీరు అడగొచ్చు. How did Jesus support 12 disciples? And some of them had families. మరి ఎలా యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యులను ఏ విధంగా పోషించారు? కొంతమందికి How did Paul and Peter live? మరి పౌలు, పేతురు ఏ విధంగా జీవించారు? One verse is enough. ఒక్క మాట చాలు. Matthew 6:33. మత్తయి సువార్త 6:33. Seek the kingdom of God first and his righteousness. దేవుని యొక్క నీతిని, రాజ్యాన్ని మొట్టమొదట వెతికినట్లయితే all these things will be added. అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. Don't be worried about food and clothing and shelter. కాబట్టి ఏమి తిందామా, ఏ బట్టలు వేసుకుందామా, ఎక్కడ ఉందామా అని చింతించొద్దు. You know these verses very well. మీకు తెలిసి వచనం. Jesus said, look at the birds, who feeds them? మీరు పక్షులను చూడండి, వాటిని ఎవరు పోషిస్తున్నారు? Look at the flowers, who clothes them? మీరు పుష్పాలను చూడండి, ఎవరు వాటిని అలంకరిస్తున్నారు? And then see Matthew 6. మత్తయి సువార్త 6 చూడండి. And verse 26. మత్తయి 6:26. Look at the birds in the air. కాబట్టి ఆకాశ పక్షులను చూడండి. Aren't you worth more than them? కాబట్టి మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? Look at how God clothes the grass of the field, verse 30. కాబట్టి అడవి పువ్వులు ఎలాగున్నాయో మీరు చూడండి. Won't he even clothe you, you have little faith? ఓ కాబట్టి అల్ప విశ్వాసులారా, వాటికి ఇచ్చిన వాడు మీకు ఇవ్వడా? Don't worry then, verse 31, what do you eat, what do you drink, what do you wear? కాబట్టి 31వ వచనం, ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని చింతింపకండి. Because all the worldly people worry about these things. అన్ని జనులు వీటన్నిటిని Your heavenly Father knows what you need. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. Your heavenly Father knows what you need. మీ పరలోకపు తండ్రికి తెలుసు మీకు మీ అవసరాలు. Seek his kingdom first and all these things will be added to you. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని
నీతిని మొదటి వెతుకుట So that is how Jesus lived. యేసుక్రీస్తు That is how the apostles lived. అపోస్తలులు ఈ విధంగా జీవించారు. They did not ask anybody for money. కాబట్టి మాకు డబ్బులు ఇవ్వండి అని వాళ్ళు ఎవరిని అడగలేదు. Because their Father in heaven was the richest person in the universe. ఎందుకంటే వాళ్ళ పరలోకపు తండ్రి ఈ విశ్వం అంతట్లో ఎంతో ధనవంతుడు. Now think of somebody who is the richest man in India, some businessman. కాబట్టి భారతదేశంలో ఎంతో ధనవంతుడైన ఒక వ్యాపారస్తుడి గురించి ఆలోచించండి. There are some very rich business families in India who are richest in the world. కాబట్టి భారతదేశంలో మనం వ్యాపారం చేసే వాళ్ళని చూస్తే అసలు ఈ లోకం అంతట్లో కూడా ఎంతో ధనవంతులు ఉన్నారు. You read about them in the papers. మనం వార్తాపత్రికలో చదువుతూ ఉంటాం. Now, if you are a son in that family, ఒకవేళ ఆ కుటుంబంలో నువ్వు కుమారుడు అయితే, son of the richest family in India, కాబట్టి భారతదేశంలో కల్లా అతి ధనవంతుల కుటుంబంలో నువ్వు పుట్టావు, and you are his son, ఆయన కుమారుడివి నువ్వు, and one day you have a need, నీకేదో అవసరం వచ్చింది ఒక రోజు, who will you ask for money? నువ్వు వెళ్ళి ఎవరిని అడుగుతావు డబ్బులు Will ఇవ్వమని? you go to your neighbor and say, please give me some money? నా పక్క ఇంటికి వెళ్ళి నాకు కొద్దిగా డబ్బులు ఇవ్వండి అవసరం ఉందని అడుగుతావా? He will say, what? You're the son of the richest man in India and you're coming to me? ఏమయ్యా నువ్వు భారతదేశంలో ఉన్న ధనవంతుడు కుమారుడు, నువ్వు నా దగ్గరికి వస్తున్నావా నీ అవసరం వస్తే? Why are you coming to me? ఎందుకు నా దగ్గరికి ఎందుకు నువ్వు రావటం? Go to your father. మీ నాన్న అన్నాడు కదా వెళ్ళు. And he says, my father doesn't listen to me. మా నాన్న మాట వినట్లేదు. Aha, that's why you're coming. అందుకు వచ్చావా? So that is why these full-time workers go to men. కాబట్టి పూర్తి కాలపు క్రైస్తవ సేవకులు అందుకే మనుషుల దగ్గరికి వెళ్తారు. Their father is not listening to them. ఎందుకంటే వాళ్ళ తండ్రి వాళ్ళ మాట వినట్లేదు. Why is their heavenly father not listening to them? ఎందుకు మరి వాళ్ళ పరలోకపు తండ్రి ఎందుకు వినట్లేదు మాట? Psalm 66:18. కీర్తనలు 66:18. If there is sin in your heart, God will not listen to you. నీ హృదయంలో నీవు పాపము లక్ష్యము చేస్తే ప్రభువు నీ ప్రార్థన అంగీకరించడు. If there is one sin in your heart you have not confessed, your heavenly father will not listen to you. నీ హృదయంలో ఒప్పుకొని పాపం ఒకటున్నా కానీ నీ పరలోకపు తండ్రి నీ ప్రార్థన ఆలకించడు. So that is why that is not true Christianity, where we go begging to people for money when our heavenly father is so rich. మన పరలోకపు తండ్రి ఎంతో ధనవంతుడై ఉండగా మనుషుల దగ్గరికి వెళ్ళి డబ్బు అడుక్కోవటం అనేది నిజమైన క్రైస్తవ్యం కాదు. That is why in my life, అందుకే నా జీవితంలో I left the Navy నేను నావికా దళాన్ని విడిచిపెట్టినప్పుడు 51 years ago 51 సంవత్సరాల క్రితం to trust to the Lord. దేవుణ్ణి నమ్మి We started CFC 42 years ago. 42 సంవత్సరాల క్రితం CFC సంఘాన్ని I ప్రారంభించాం. have never in my life sent a report to anybody. నా జీవితంలో ఒక్కసారి కూడా నేను పనిచేసిన నివేదికను ఎవరికి పంపించలేదు. Never asked anybody to support me. నన్ను సపోర్ట్ చేయమని ఎవరిని అడగలేదు. I see even today I don't ask. ఈ రోజు కూడా నేను ఎవరిని అడగట్లేదు. Paul said, I stitch some tents with my own hands and I work. పౌలు చెప్పాడు, నా సొంత చేతులతో నేను కష్టపడి పని చేసుకున్నాను. I also do my work and support myself. కాబట్టి నేను కూడా ఏదో పని చేసుకొని నా కుటుంబాన్ని పోషించుకున్నాను. I may not have all the rich cars that other people have. వేరే వాళ్ళ దగ్గర ఉన్న ఎంతో ధనవంతులు కొనుక్కునే కార్లు నా దగ్గర ఉండకపోవచ్చు. But why do you need a car? Why do you need a car? అసలు కారు ఎందుకు నీకు? If you need it, God will provide you for it, but you don't have to go beg for it. ఒకవేళ కారు నీ అవసరమైతే దేవుడు ఇస్తాడు తప్పకుండా. దానికోసం వేరే వాళ్ళని అడుక్కోవాల్సిన అవసరం లేదు. You can have one car. Some families need two cars because more than one people working in that house. నీకు ఒక్క కారు అవసరం ఉండొచ్చు, కొన్ని కుటుంబాల్లో 2 కార్లు అవసరం ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం చేయొచ్చు. I'm not here to judge anybody else. కాబట్టి ఎవరిని తీర్పు తీర్చడానికి But లేదు. I do believe that we should not buy what we cannot afford. కాబట్టి మనము ఏదైతే కొనుక్కోలేమో దాన్ని కొనుక్కోకూడదు మనం. I've never done that. నేను ఎప్పుడు చేయలేదు. But what my heavenly father gives me, I live with that. పరలోకపు తండ్రి నాకు ఏది ఇస్తే దాంతో జీవించడం నేర్చుకున్నాను. Then I got married. తర్వాత నాకు వివాహం అయింది. God took care of our family needs. దేవుడు మా కుటుంబ అవసరాలను Then తీర్చాడు. we started a church. మేము సంఘాన్ని ప్రారంభించినప్పుడు And there also we said we will never take an offering in this church. కాబట్టి ఈ సంఘంలో మేము కానుకలను పట్టము. Today we have 80-90 churches. Never have we taken an offering in any church in 42 years. కాబట్టి 42 సంవత్సరాల్లో 80-90 సంఘాలు మాకున్నా ఎప్పుడు ఒక్కసారి కూడా మేము కానుకలు పట్టలేదు ఎక్కడ. Whether it's a rich city or a poor village, no offering. అది ఎంతో ధనిక పట్టణం అయినా పేద గ్రామం అయినా. We read in the Bible, Jesus saw one widow putting money in a box. మనం బైబిల్లో చదువుతాము, ఒక పేద విధవరాలు ఒక కానుకేసింది కానుక పెట్టెలో. So that's what we do. We keep a box. Those who want to put. కాబట్టి మేము కానుకలు పెడతాం, ఎవరికైతే ఇష్టమైతే ఉంటుందో వాళ్ళు వేసుకుంటారు. That's what I see in the Bible. Jesus is doing that. బైబిల్లో అదే చేశాడు ప్రభు కూడా. So he trusted the heavenly Father to meet his need through different people. కాబట్టి వేరు వ్యక్తుల ద్వారా పరలోకపు తండ్రి తన అవసరాలను తీర్చాడు. ఆ విధంగా నమ్మాడు ప్రభు. But he never told people you must pay 10% of your income to the church. మీ ఆదాయాల 10% సంఘానికి ఇవ్వాలి అని ఎవరికి బోధించలేదు. That is all false Christianity. ఇదంతా కూడా తప్పుడు క్రైస్తవ్యం. There are many other things like that. ఆ విధంగా ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి.
Why has Christianity drifted like this? మరి ఎందుకు క్రైస్తవ్యం ఆ విధంగా దిగజారిపోయింది? Because the leaders have allowed these wolves to come inside. ఎందుకంటే నాయకులు ఈ తోడేళ్లు లోపలికి రావటాన్ని అనుమతించారు. So God has raised us up to try and bring back pure Christianity. కాబట్టి ఆ పవిత్రమైన క్రైస్తవ్యాన్ని మరలా వెనక్కి సమకూర్చడానికి దేవుడు మనల్ని లేవనెత్తుకున్నాడు. It doesn't mean that all CFC believers are all pure. అంటే సిఎఫ్సికి వచ్చే సంఘ సభ్యులందరూ విశ్వాసులందరూ కూడా పవిత్రులని నేను చెప్పడం It లేదు. doesn't mean that all CFC churches are also లేకపోతే pure. సిఎఫ్సి సంఘాలన్నీ కూడా ఆ విధంగా పవిత్రంగా ఉన్నాయని నేను But I చెప్పలేదు. would say this, కానీ నేను ఈ విధంగా చెప్పగలను, wherever a leader enforces the standards of the New Testament, it will be pure. కానీ ఎక్కడైతే నాయకుడు క్రొత్త నిబంధనలోని ప్రమాణాలని పాటించడానికి అందరినీ ప్రేరేపిస్తాడు అక్కడ పవిత్రంగా ఉన్నాయి. Wherever a person seeks his own honor or seeks to please the people, it will be corrupt. ఎక్కడైతే సంఘ పెద్ద తన సొంత గౌరవం కోసం ఘనత కోసం వేరే వాళ్ళని సంతోషించడం కోసం చూస్తున్నాడు, Then the Lord will stand even outside a CFC church and say, I'm knocking, saying, if you open the door, I'll come in. కాబట్టి ఒక సిఎఫ్సి సంఘం బయట ఉండి ప్రభు ఈ విధంగా చెప్పొచ్చు కూడా. I pray it will never happen. అలా జరగకూడదని నేను ప్రార్థన చేస్తున్నాను. I pray that before that we will repent. దానికంటే ముందు ఆ పరిస్థితి రాకముందే మనం And say, మాట్లాడాలి. Lord, we want you to be here all the time. ఓ ప్రభువా మీ మాటలలో ఎప్పుడు మేము వింటూ ఉండాలి. We don't want big numbers in our churches. ఓ ప్రభువా సంఘంలో ఎక్కువ సంఖ్య అవసరం లేదు. We want a pure church. కానీ మాకు పవిత్రమైన సంఘం కావాలి. What is the use of a big pile of salt which has got no taste? కాబట్టి రుచి లేకుండా ఎంత పెద్ద ఉప్పు ఉంటే ఏంటి లాభం? 1/2 teaspoon of salt is enough to give taste to a food. కానీ మనకి రుచి రావటానికి అర స్పూన్ చాలు మనకి. We want to be like that. అలా ఉండాలి మనం.